హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన మిడిల్ క్లాస్ వాళ్ళము అటు ఉట్టికి లేకుండా స్వర్గానికి లేకుండా మనం రీచ్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటి? ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి ఇంకా దిగజారిపోవడానికి రీజన్స్ ఏమంటాయి? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. రూపాయి అంటుందంట, నేను పేదవాడికి దొరకను, మధ్య తరగతి వాడి దగ్గర అస్సలు ఆగను, ఉన్నోడికేమో నా విలువ తెలియదు అన్నట్టు మన మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అటు ఉట్టికి లేదు, ఇటు స్వర్గానికి లేదనమాట. ఎందుకంటే మనం రిచ్ అవ్వాలంటే మనకు ఉండేటువంటి ఈ యొక్క డిసిప్లైనరీ యాక్టివిటీస్ మనం కంట్రోల్ చేయలేకపోవడం ఒకటైతే, ఇంకొకటి వచ్చి మనం చేసేటువంటి అసెట్స్ అనుకొని లేబిలిటీస్ మీద పెట్టడం వల్ల మనం ఉండంగా దిగజారిపోవడమే తప్ప ఎగపడట్లేదు. సో ఆ కారణాలు ఏమైంటాయి ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో ఇవాళ మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను రియల్ లైఫ్ స్టోరీ ఒకటి చెప్తాను అన్నాను కదా, అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఫస్ట్, మిడిల్ క్లాస్ వాడు రిచ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? అసలు కనీసం మిడిల్ క్లాస్లో కూడా నిలవకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటుంది అంటే, నేను ఒక స్టోరీ చెప్తాను అన్నాను కదా. సో ఇది ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక ఉమ్మడి కుటుంబం కథ అనమాట. అది ఎలా అంటే, ఉమ్మడి కుటుంబంలో వాళ్ళ యొక్క లైఫ్లో అంటే వాళ్ళ ఇంట్లో వచ్చి పనిచేసే వాళ్ళు ఇద్దరు మగవాళ్ళు పనిచేస్తే కుటుంబం మొత్తం ఒక 12 మంది 13 మంది ఆ యొక్క మగవాళ్ళు పనిచేసే దాని మీదే ఆధారపడి లైఫ్ లీడ్ చేసేవాళ్ళు అనమాట. కానీ మిగిలిన వాళ్ళంతా గమ్మునుంటారంటే, ఏం లేదు, వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి వ్యవసాయం చేసేవాళ్ళు. కాకపోతే వ్యవసాయము సంవత్సరానికి ఒక కారు చేయటం ఒకటి, ఇంకా ఇంట్లో రిమైనింగ్ వర్క్స్ చేయడంతో పాటుగా ఈ మగవాళ్ళు చేసేటువంటి పనుల్లో కూడా వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండేది కాదు. సో వాళ్ళు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ లాంటిదని పెట్టుకొని వాళ్ళు ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు సంపాదించి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకునేది. వచ్చిన దాన్ని తిండి తిప్పలకి జరిగిపోవడము ఇంతవరకు బాగానే ఉంది, వాళ్ళకి ఏ బాధ లేదు. అంటే వ్యవసాయం మీద వచ్చే దాంట్లో భోజనానికి జరిగిపోతుంది, పై ఖర్చులకి ఇట్లా ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చేది జరిగిపోతుంది. ఇంతవరకు బాగున్నటువంటి ఫ్యామిలీ సడన్గా ఏం చేశారంటే, ఇది మనకి సరిపోవట్లేదు, మనము ఇంకా రిచ్ అవ్వాలా అనేసి నేను వాళ్ళు ఏం చేశారంటే, అప్పు తీసుకొని వచ్చి ఒక పెద్ద వెహికల్ కొనాలా అనే ఉద్దేశంతో వాళ్ళ అప్పు చేసి, అంటే బయట ఎంత దొరికితే అంత వడ్డీలు తీసుకొచ్చి ఒక వెహికల్ని అయితే కొనేశారు. సో ఇప్పుడు ఈ మగవాళ్ళు డెసిషన్ అనాలో, ఇంట్లో ఆడవాళ్ళు చెప్పినటువంటి మాటలు అనాలో, లేదా ఇంకొంచెం ఎదగాలనే ఉద్దేశంతోనో వాళ్ళు చేసిన వర్క్ అయితే కొనడం వరకు బాగానే ఉంది. కాకపోతే దానికి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏంటని తెలుసుకోకపోవడం ఒకటైతే, దానిని అప్పు చేసి తెచ్చారనమాట. ఆ అప్పు ఏమంటే తడిసి మోపడేది. వీళ్ళు చేసినటువంటి అప్పుకి వడ్డీలు మాత్రమే కడతా ఉండేవాళ్ళు, అసలు కట్టేవాళ్ళు కాదు. ఇన్ కేస్ ఏదైనా ఫైనాన్స్ గట్రా తీసుకున్నా కూడా ఈఎంఐ లెక్కన అప్పు తీరేది. కానీ వీళ్ళు బయట అప్పులు తీసుకోవడం వల్ల ఏం చేశారంటే, అసలు అలానే ఉండిపోయి వడ్డీలు మాత్రమే పెరిగిపోయేది. ఒక నెల 2 నెలలు కట్టలేదనుకోండి, వీళ్ళు సంపాదించింది వచ్చినట్లు వాళ్ళు వచ్చి వడ్డీలు తీసుకెళ్లేవాళ్ళు అనమాట. సో వడ్డీలు తీసుకునే వాళ్ళు నెల తిరిగే కొంది మళ్ళీ వడ్డీలకు వస్తారు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే, ప్రశాంతంగా జరుగుతున్నటువంటి కుటుంబంలో ఈడ ఆ యొక్క వెహికల్ నుంచి వచ్చే ఆదాయము ఇంటికి రావడం మానేసింది. ఎందుకంటే వడ్డీలు పోతా ఉంది. ఆల్రెడీ పాత బండ్లు ఉన్నాయి కదా, ఇంక ఇటు వడ్డీలు కాదు అనే ఉద్దేశంతో వాటిని నమ్మి కొంతమేరకు అప్పులు ఇచ్చారు. అది అప్పుల్లో కూడా ఎలా తెచ్చారంటే, ఈ వడ్డీలు అయిపోయినట్టు వడ్డీలు కట్టేసి అసలు వదిలేశారు. పూర్తిగా అప్పు తీర్లా, ఇంటి ఖర్చులు జరగలేదు. నెక్స్ట్ వచ్చి వ్యవసాయం ఏమో దెబ్బతిన్నది. అంటే వ్యవసాయం ప్రతి సంవత్సరం ఒకేలాగా రాదు కదా. సో ఇట్లా వ్యవసాయ పరంగానే దెబ్బతిన్నది. ఇలా ఆదాయము కుంజించుకుపోవడం, అప్పులు పెరిగిపోవడం అవ్వడం వల్ల ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే, ఒకటి ఇలా కాదు, ఫ్యామిలీని స్ప్లిట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో స్ప్లిట్ అయితే అయ్యారు. ఎప్పుడైనా కూడా 4 ఏళ్ళు కలిస్తేనే ఒకరింత బలం ఉంటుంది. అందరూ కలిసి వాళ్ళు కూర్చొని ఏదో ఒక డెసిషన్ తీసుకొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని చర్చించుకుంటే అదొకలా. స్ప్లిట్ అవ్వడం వల్ల ఏమైందంటే, ఎవరికి వారే యమునా తీరంలాగా అయిపోయారు.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే కడుపు పట్టుకొని వెళ్ళిపోయి ఒక్కొక్క పని చేసుకోవడానికి ఇదయ్యారు. ఈడ అప్పులున్నాయి కదా! ఎవరైతే మెయిన్ వ్యక్తి చేశాడో ఈ అప్పులు అతన్ని ప్రెస్ చేశారనమాట. సో, ఈ ప్రెస్ చేయడం వల్ల అతను ప్రెషర్ ఫీల్ అయ్యి అతనికి హెల్త్ ఇష్యూ వచ్చి అంటే ఫైనాన్షియల్‌గా సిదిగిపోయి ఫైనల్‌గా ఎవరైతే ఆ ఇంటి పెద్దుంటారో వాళ్ళ మీద టార్గెట్ పడి అతని లైఫే మిడిల్‌లో ఎండ్ అవ్వాల్సొచ్చింది. సో, ఎవరైనా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ మనము బతుకుదాము, ఒక అడుగు పైకేద్దామని ఆలోచించే దానికంటే ముందు వాళ్ళు చేసేటువంటి ఆ స్టెప్పు అది రైట్ చేశారా? రాంగ్ చేశారా? అనేది ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలా. సో, మన మిడిల్ క్లాస్‌లో ఉండేవాళ్ళము ఏసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయలేదు అంటే, మనం జారి పడ్డాము అంటే పాతాళానికి వెళ్ళి పైకి లేలేని పరిస్థితి వస్తుంది. సో, మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి అనేది నేనిప్పుడు చెప్తాను వినండి. నెంబర్ 1 అంటే ఆ ఫ్యామిలీ చేసిన మిస్టేక్ ఏంటో ఈవేళ చెప్తాను, షేర్ చేస్తాను వినండి. నెంబర్ 1 వచ్చి వాళ్ళకి ఉన్న దాంట్లో సర్దుకొని బతకాలా అనేది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫస్ట్ కాన్సెప్ట్. దాన్ని ఇలానే ఎంతకాలం బతుకుతాం, పిల్లలు పెద్దవుతా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంకేదన్నా చేర్చాలన్నది కూడా రైట్ డెసిషనే. కాకపోతే అక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఒకే రకమైన వ్యాపారాన్ని, ఒకే రకమైన దాని మీదే పెట్టుబడి పెట్టారనమాట. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు గదా! వాళ్ళు ఈ ఆవులనో, మేకలనో ఇట్లాంటి వాటిని వృద్ధి చెందించుకుంటే వ్యవసాయం రిలేటెడ్ వ్యవసాయం అంటే వరో, శనగో గాకుండా ఇంకేదైనా పూలు లేదంటే పూల తోటలనేసినని, కూరగాయలని ఇట్లాంటివి వేస్తా ఇక్కడ ఆదాయాన్ని పెంచుకోవటంతో పాటుగా ఇంట్లో వాళ్ళందరి ఇన్వాల్వ్‌మెంట్ వ్యవసాయంలో ఉండుంటుంది. ఈవెన్ పిల్లలైనా కూడా పూలు గానీ, కూరగాయలు గానీ కోస్తారు గాబట్టి అలా చేసుకుంటా వీళ్ళు ట్రాన్స్‌పోర్టు కొత్త వెహికల్ కొనాలి, పెద్దది కొనాలా అన్నప్పుడు దాన్ని ఏం చేస్తున్నాలంటే, బయట అప్పులు తీసుకోవడం మానేసి, ఈళ్ళు దాన్ని ఫైనాన్స్‌లో తీసుకోండాల. లేదు ఈళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ పాత వెహికల్ ఉంది గదా! దాన్ని రీప్లేస్ చేసుకొని, దాన్ని అమ్మేసి, తక్కువ ఈఎంఐలో, తక్కువ అప్పుతో గనుక ఈళ్ళు కొత్త వెహికల్ తెచ్చుకోనుంటే, వాళ్ళ లైఫ్ ఒక స్టెప్ ముందుకు పడుంటుంది అనేది నా యొక్క అనాలిసిస్ అనమాట. మీరేం కామెంట్ చేస్తారో కామెంట్‌లో అయితే తెలియజేయండి. ఇంకా మన ఇళ్లల్లో చేసేటువంటి మిస్టేక్స్ చెప్తాను వినండి. సో, ఉండేటువంటి ఫ్యామిలీలో పెద్దవాళ్ళు మాత్రమే ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూడడము, పిల్లలకి వాటి గురించి చెప్పకపోవడం ఒక పెద్ద మిస్టేక్ అంటాను. అంటే ప్రతి బిడ్డకి రైట్ ఆర్ రాంగ్ ఈ యొక్క మనీ యొక్క మేనేజ్మెంట్ అనేది నేర్పించాలా. ఇంత డబ్బులు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత తీసుకురావాలా, ఇంత ఖర్చు పెట్టాలా, ఇంత దాసిపెట్టుకోవాలని వాళ్ళని చిన్నప్పటి నుంచే మనము మోటివేట్ చేసి ఫైనాన్షియల్‌గా నువ్వు ఇది దాసిపెట్టుకున్నావు అంటే నీ అవసరానికి ఇంకొక అవసరం వచ్చినప్పుడో, లేదంటే ఇంట్లో ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇష్యూ అయినప్పుడో, లేదంటే మనకి కష్టం వచ్చినప్పుడు ఈ దాసిపెట్టిన రూపాయి మనకి ఆదుకుంటుంది అని మనం ఎప్పుడైతే నేర్పిస్తామో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ యొక్క ఫైనాన్షియల్ మైండ్ సెట్ అనేది పెరుగుద్ది. ఎప్పుడైతే వాళ్ళకి ఆ మైండ్ సెట్ పెరుగుద్దో రూపాయి ఎలా సంపాదించాలా, సంపాదించిన డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టాలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా అనేటువంటి అనాలిసిస్ వాళ్ళలో పెరుగుద్దనమాట. వార్డ్ బఫెట్ అనేటువంటి ఒక పెద్దాయన రాసినటువంటి పుస్తకంలో అతను ఫాలో అయినటువంటి టిప్ ఏంటంటే, అతను చిన్నప్పుడు చదువుకునే టైంలోనే పార్ట్ టైం పని చేసేవాడనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గ్యారేజ్‌లో. అక్కడ ఇచ్చినటువంటి పార్ట్ టైం డబ్బుల్ని అంటే అతను చదువుకుంటా ఉన్నాడు. పార్ట్ టైం పని చేశాడు కదా! ఆ డబ్బుల్ని మనం గనుకైతే ఏం చేస్తుంటాము, ఏ చాక్లెట్‌లు, బిస్కెట్‌లు కొనుక్కొని తినడము, ఏ డ్రెస్‌లో కొనుక్కోవడము, లేదా మన పేరెంట్స్‌కి ఇచ్చుంటాం. అతను ఏం చేశాడంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేశాడు. అంటే షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఎవరో పెద్దాయన ద్వారా వాళ్ళ రిలేటివ్ ద్వారా కొనుక్కొని అతను సంపాదించినటువంటి ఆ రూపాయిని ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద లైఫ్‌లో కొన్ని కోట్లొచ్చి అతనికి ఆ యొక్క ఆస్తిగా మారిందంట. సో, మనం పిల్లలకి కోట్లు, లక్షలు సంపాదించమని నేర్పించక్కర్లా. నువ్వు ఈరోజు దాసిపెట్టే ఆ రూపాయి ఇన్ ఫ్యూచర్‌లో నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకుంటుంది అనేటువంటి ఒక యాటిట్యూడ్ నేర్పించాము అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు చేసేటువంటి పనులు ఏంటి, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, ఎలా ఇన్కమ్ వస్తుంది, ఆ డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఎక్కడెక్కడ దాసిపెడుతున్నారా లేదా, అప్పులు చేస్తున్నారా, ఆస్తులు సేకూరుస్తున్నారా, లేదంటే ఆ యొక్క ఖర్చులే పెడుతున్నారా అన్న విషయాన్ని పిల్లలకి ఒక ఏజ్ మినిమం 6-7 ఇయర్స్ నుంచి మనం చెప్పాలా, చెప్పి నేర్పించాలా. ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో బయట వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా నమ్మకాలు లేదు కాబట్టి చిన్న వయసు నుంచి పిల్లలకి నేర్పించకపోతే మన పిల్లలు చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో, ఖచ్చితంగా పిల్లలకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పించాలా. సో, మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఇదే అంటాను నేను. బ్లండర్ మిస్టేక్ కూడా ఇదే.
పిల్లలకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్పడం ఏంటి? వాళ్ళని ఇప్పటి నుంచి ఎందుకు బాధ పెట్టడము, మనం పడే కష్టాలు మనతోనే పోనీ, మనం వాళ్ళకి నేర్పించకూడదు అని ఎవరైతే ఆలోచిస్తారో, వాళ్ళ పిల్లలకి ఎలాంటి తెలివితేటలు లేకుండా లైఫ్ లాంగు అంటే ఇన్ ఫ్యూచర్‌లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినా గూడా వాళ్ళ పార్ట్నర్ మీద డిపెండ్ అవ్వడము, వాళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్స్ తెలియకుండా అప్పుల పాలవ్వడము, ఎంత సంపాదిస్తున్నా మిగలకపోవడం అనేటువంటి పెద్ద మిస్టేక్స్ వాళ్ళు చేయడానికి కారణం పేరెంట్స్‌గా మనం నేర్పించకపోవడమే అంటాను నేను. సో, ఇది మీరు ఏకీభవిస్తారా లేదా? ఇంకొకటొచ్చి ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో బాగా ఖర్చులు పెరిగాయి. ఈఎంఐ ఆప్షన్స్ పెరిగాయనమాట. జీరో డౌన్ పేమెంటు, జీరో ఇంట్రెస్టు. మీరు ఏ వస్తువు అనంటే అది కొనుక్కోండి అంటే ఇంట్లో తీసుకొచ్చి ఇబ్బడి ముబ్బడిగా దించేసుకోవడము. ఇంకా నెల నెల దానికి కట్టనే సరిపోతా ఉందనమాట. సో, అలాంటి మనకి ఏదైతే నీడ్ ఉందో, ఏదైనా అవసరం ఉందా, అది మనకి ఆస్తిగా లేదా ఇన్ ఫ్యూచర్‌లో మనకి పనికొస్తుంది అన్న దాని మీద మనం ఇలాంటి ఈఎంఐ ఆప్షన్ పెట్టుకొని కొన్నాము. అది కూడా మన సంపాదనలో దానికోసం ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకొని దానికంటూ సేవింగ్స్ పెట్టాము అంటేనే ఖచ్చితంగా మనము ఉండేటువంటి పరిస్థితిలో బిందాస్‌గా బతకగలుగుతాం. లేదంటే ప్రతి నెల కటకటాన్ని అంటే ఎప్పుడే ఖర్చొస్తుందో తెలీదు, ఏ అవసరం వస్తుందో తెలీదు. ఈఎంఐ మనం కట్టలేదు అంటే ఒక నెల, 2 నెలలు చూస్తారు, మూడో నెలలో వాళ్ళు దగ్గర నుంచి కొనుక్కొచ్చుకున్నటువంటి వస్తువుని తీసుకెళ్ళిపోతారనమాట. సో, అందుకని ఎంత సంపాదిస్తున్నావా అనేది ముఖ్యం కాదు. అప్పు లేకుండా బతుకుతున్నావా లేదా అనేది ముఖ్యం అనమాట. నువ్వెంత పెద్ద ఇల్లు కట్టినా నీ స్తోమతకు మించి అప్పు చేసి కట్టావు అంటే నువ్వు కట్టిన ఇల్లుని 3-6 నెలల్లోనే వాళ్ళు ఎల్లమేసుకొని తీసుకెళ్ళిపోవడమో, వెళ్ళిపోవడమో జరుగుద్దనమాట. ఇదొక రియల్ స్టోరీ నేను కళ్ళతో చూసింది చెప్తాను. యాక్చువల్‌గా ఒక గవర్నమెంట్ టీచర్ అనమాట. హ్యాపీగా లైఫ్ పోతా ఉండింది. మాక్సిమం 70,000-80,000 శాలరీతో ఒక మంచి ముచ్చటైన ఇంటితో ఇద్దరు పిల్లలు, వైఫ్ హ్యాపీగా లైఫ్ పోతా ఉండిందనమాట. అతను ఏం చేశారంటే అతని రిలేటివ్ అంటే అతని ఫ్రెండ్ ఒకతను వేరే కంపెనీలో లోన్ పెట్టి ఇల్లు తీసుకున్నాడు. అతను ఫైనాన్షియల్‌గా అంటే ఇలా అప్పు చేసి ఇల్లు కొనడం, అప్పు చేసి కారు కొనడం, అప్పు చేసి బైక్ కొనడం, ఈఎంఐలో కొనేసాడు. అంటే కొలీగే అనుకుంటాను నేను నాకు తెలిసి. సో, అతని యొక్క నెల నెల వచ్చేటువంటి యొక్క శాలరీ సరిపోక హౌస్‌ని అతను తిరిగి ఈఎంఐలు కట్టలేక వదిలేసాడు. ఇల్లు వదిలేసి ఇతను షూరిటీ సంతకం చేస్తున్నాడు. సో, ఇతను ఏం చేశాడంటే అత్యాశకు పోయాడనమాట. ఏంది ఇల్లు బావుండాది. సో, మనం ఆ ఇల్లు వరకు మనం తీసేసుకుందాం అనే ఉద్దేశంతో ఇతను ఏం చేశాడంటే ఆ ఇంటిని తీసుకోవడానికి ఇతనికి సరిపడినంత ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ లేదు. ఇతని సేవింగ్స్ లేవు. సో, ఇతను ఏం చేశాడో కొంత కట్టేస్తే చాలులే ఒక 4, 5 లక్షలు కట్టేసి సెటిల్ చేసుకొని నెల నెల ఈఎంఐ కట్టేయొచ్చు కదా అనుకున్నాడు. ఇతని శాలరీ ఎంతొస్తుందో అంత ఈఎంఐ పోతా ఉందనమాట. సో, ఇతను స్టార్టింగ్ తీసుకున్నాడు బానే ఉంది. పెద్ద ఇల్లు లగ్జూరియస్‌గా అనిపించింది. హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇతను ఏం చేశాడంటే ఉండే ఇంట్లో నుంచి ఇంటికి మకాం మార్చాడనమాట. ఫ్యామిలీని తీసుకొచ్చేసి చాలా బాగుంది హౌస్. నేను గాని కళ్ళతోనే చూసాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక 3 మంత్స్ తిరిగే లోపల ఇతనికి వచ్చిన జీతం వచ్చినట్టు ఇంటి ఈఎంఐకి పోతా ఉంది. ఇంక ఇల్లు గడవడం ఎట్లా? ఇంటి మెయింటెనెన్స్ ఎట్టా? పిల్లల ఫీజులు ఎట్టా? ఇంట్లో ఇంకేదైనా ఖర్చులుంటాయి గదా! అవెట్లా? ఆల్రెడీ వేరే లోన్స్ ఉన్నాయి గదా! వాటినెట్టా? 3 నెలలకే ఇతని వల్ల కాల తబ్బిరి బిబ్బరం అయిపోయేసి ఇంకిట్లా కాదు అని ఆల్రెడీ ముచ్చట కట్టుకొని బంగారం లాంటి ఇల్లుని అమ్మేసైతే కొంత మేరకు అప్పులైతే తీర్చాడు గానీ, ఈఎంఐ కాడికొచ్చే లోపల ఇతనికి హెల్త్ ఇష్యూ రావడము, ఆ హౌస్ కట్టాల్సిన ఈఎంఐ కట్టలేకపోవడం వల్ల ఉండే ఇల్లుని అమ్మేసాడా? ఇక్కడ ఇంటిని మెయింటైన్ చేయడము అతని వల్ల కాకుండా పోయిందా? ఇంక వేరే అప్పుల వాళ్ళొచ్చి మళ్ళా ఇతన్ని కుమ్ముకున్నాడా? సో, ఈ ఫైనల్‌గా ఏం చేశాడంటే ఇతను ఈ ఇల్లును పోగొట్టుకున్నాడు. ఉన్నటువంటి ఇంటిని పోగొట్టుకున్నాడు. బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. సో, అతను ఊర్లో ఉండలేక మొహం చూపించలేక మొహం దాటేసి వెళ్ళిపోయాడు ఒక 4, 5 నెలలు. జాబు వదిలేసాడు. సో, ఫైనల్‌గా అతను ఏమైందంటే అతను చేసినటువంటి అత్యాస పనుల వల్ల బంగారం లాంటి కుటుంబం డిస్టర్బ్ అవ్వడంతో పాటుగా అతనికి పరువు కూడా పోవటం జరిగిందనమాట. సో, మనం మిడిల్ క్లాస్ వాళ్ళు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్‌లో ఇదొకటి. ఆశపడు. మన స్తోమత ఎంతుంది? మన బడ్జెట్ ఎంతుంది? మనం కొనగలుగుతామా లేదా అనేది ఆలోచిస్తేనే మనం ఇంకేదన్నా స్టెప్ ముందుకేయాలా. నేను ఫస్ట్ చెప్పిన స్టోరీకి, ఈ స్టోరీకి రిలేటెడ్ ఉందా లేదా? సో, మనం చేసినటువంటి
మిస్టేక్స్ ఇవే అనమాట. సో మ్యాక్సిమం మనకి ఇల్లు కావాలా, కారు ఉండాలా, ఉండేందుకు లగ్జరియస్ లైఫ్ ఉండాలా అంటే మనం ఎంత సంపాదిస్తున్నామో దాంట్లో నుంచి మనం బడ్జెట్ వేసుకోవాలా. నాకు ఇంటి కోసం ఇంత అమౌంట్ నేను ప్రతి నెల దాస్తానను, కారు కోసం ఇంత అమౌంట్ నేను దాస్తానను, నా యొక్క ట్రావెలింగ్ కోసం ఇంత దాస్తానను, లేదంటే నాకు గోల్డ్ కావాలనో, జ్యువెలరీస్ కావాలనో, లేదంటే ఇంకేదైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావాలనో మనం సంపాదించిన దాంట్లో నుంచి ముందు నుంచే దానికి అలాట్ చేసి సేవింగ్స్ చేయాలా. ఆ సేవింగ్స్ నువ్వు బ్యాంక్లో వేసుకుంటావా, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చేసుకుంటావా, మ్యూచువల్ ఫండ్స్లో చేస్తావా, ఆ డబ్బు సంపాదించడం మొదలు పెట్టినాక నీకు ఏమేమి నీడ్స్ ఉన్నాయో, నీకు ఏమేమి కోరికలు ఉన్నాయో వాటికి దగ్గరగా నువ్వు చేర్చి పెట్టుకున్నానుక ఇంకా మ్యాక్సిమం నేను ఆ అమౌంట్ తీసేసినా కూడా ఆ రిమైనింగ్ ఫిల్అప్ నేను చేయగలుగుతాను, ఆ ఈఎంఐలు నేను కట్టుకోగలుగుతాను అంటేనే ఆ వస్తువు నువ్వు కొనడం వల్ల నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకుండా నీ లైఫ్ టాఫీగా పోవడంతో పాటుకు వీలైతే ఇంకొక స్టెప్ ముందుకు ఎక్కగలుగుతావు. అంతేగాని అప్పు చేసి పప్పు కూడా తినేస్తాము, ఈరోజు జరిగిపోయింది, రెండో రోజు అప్పులో వచ్చి ఇంటికి చుట్టూ తిరుక్కున్నారు అనుకోండి, ఉండే పొజిషన్ నుంచి దిగజారిపోవడం పక్కా గంటను. మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి ఈ చిన్నపాటి అజాగ్రత్త చర్యలు అనొచ్చు, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ వర్క్స్ అనొచ్చు, ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం వల్లనే మనము దిగజారుతున్నాము. మనం రిచ్ అండ్ రిచెస్ట్ అవ్వాలంటే మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఏంటంటే ఫస్ట్ వన్ మన ఇన్కమ్ ఎంత, మన ఖర్చులు ఎంత, మనకి మిగిలేది ఎంత, మనము ఎంత మేరకు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోవడం. ఇన్ కేస్ మనకి ఏదన్నా అయినా మన ఫ్యామిలీకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే మనం ఏ విధమైన సెక్యూరిటీ యొక్క సేవింగ్స్ పెట్టున్నాము, ఈ 5 చెక్ చేసుకొని వీటిని ఫిల్అప్ చేసుకున్నానికే మనం ఒక స్టెప్ ముందుకు పడేటువంటిది. మన యొక్క కోరికలు కానీ, మన యొక్క నీడ్స్ కానీ, మన యొక్క నెసెసరీ అయినటువంటి హౌస్ కొనడం కానీ, కారు కొనడం కానీ, లేదా బైక్ కొనడం కానీ, లేదా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవి కొనాలన్నా కూడా మన ఇన్కమ్ని బేరీస్ వేసుకొని మన యొక్క అప్పుల్ని క్లియర్ చేసుకున్నాక మనకి నీడ్స్ అనే వాటిని ఫిల్అప్ చేసుకోవాలంటాను. లేదు పెద్ద ఆస్తి కదా, ఇల్లు అనేది నేను కొనుక్కుంటాను, కొంచెం అప్పు చేసాను కొనుక్కుంటాను అంటే ఒక్కటి మనం ప్లాన్ చేసుకోవాల్సింది మన ఇన్కంలో నుంచి మినిమం 15-20% మించి ఆ యొక్క ఇల్లుకి ఈఎంఐ కింద పోలేదు అంటే మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. మన సంపాదనలో మోర్ దెన్ 50-55% ఇంటి ఈఎంఐకి పోతుంది అంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకి ఎంత సెట్టుగా అంతగాలో అన్నట్టు మనము ఫస్ట్ ఒక స్థలం తీసుకుందాము, దాని మీద అప్పు తీరిపోయినాక మళ్ళీ ఇల్లు బిట్టు బై బిట్టు మనము ఏర్పాటు చేసుకున్నాము అంటే ఇబ్బంది లేకుండా, స్ట్రగుల్ ఫేస్ చేయకుండా, అప్పుల పాలు కాకుండా, పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకోకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడంతో పాటుగా మిడిల్ క్లాస్ నుంచి ఇంకొక స్టెప్ అప్పర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాసు, లేదంటే రిచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందే తప్ప మనం చేసేటువంటి చిన్నపాటి మిస్టేక్స్ అజాగ్రత్త అడుగు వేసాము అంటే పాతాళానికి అయితే పడిపోతామండి. సో మనము రెక్టిఫై చేసుకొని లైఫ్ ముందుకు వెళ్ళాలంటే మన ఆదాయాన్ని, ఖర్చుల్ని, నెక్స్ట్ మన యొక్క అవసరాలని, అత్యవసరాలని ఎప్పుడైతే మనం క్యాలిక్యులేట్ చేసి దాన్ని బడ్జెట్ వేసుకొని ముందుకు వెళ్తేనే మనం తాఫీగా లైఫ్ ముందుకు వెళ్ళగలుగుతామండి. ఇవాళ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.